ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి దేవాలయం మాదేపూర్లో ప్రతి సంవత్సరం సోదరుడు రమేష్ గారు వారి దంపతులు వారి తనయులు వారి కుటుంబ సభ్యులతో పాటు ఈ ఆలయానికి సంబంధించి మరి అనేక సందర్భాల్లో మరి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ ఆలయ నిర్మాణ కార్యక్రమ భాగంలో కానీ మరి నిత్యం పూజా కార్యక్రమంలో అనునిత్యం అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తా ఉన్న సందర్భంలో వారికి ప్రత్యేకంగా నేను నిజంగానే అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు వారిపైన ఉండాలని, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ప్రతిరోజు జరిగే దీపధూప నైవేద్యానికి సంబంధించిన అంశం విషయంలో మరి ప్రయత్నం చేస్తా ఉన్న వారి శ్రేయోభిలాష మిత్రులందరికీ అభినందన తెలియజేస్తూ ఆ భగవంతుడు వారికి చల్లని చూపుతో వారికి ఆశీస్సులు ఇవ్వాలని మాదేపూరు మండలానికి సంబంధించిన మా అయ్యప్ప స్వామి భక్త సోదరులకు ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి నలుమూల నుంచి వచ్చేసిన మరి భక్తులందరికీ, మా అన్నలు తమ్ముళ్ళు మా అక్కలు చెల్లెలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు అయ్యప్ప స్వామి మరి ఆశీస్సులతో, మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీస్సులతో మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక బాధ్యతను నిర్వహిస్తూ నేను నడిచేటప్పుడు నాకు ఓటేసిన ప్రతి సోదరుడు ఆయనకు ఉంటాడనే రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడతా ఉన్నప్పుడు నేను అనునిత్యం ఆలోచన చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు మర్చిపోను. తిరిగి మన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి అనునిత్యం నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను, ఎవరు చెప్పినా చెప్పకుండా. ఆ ప్రయత్న భాగంలోనే ముందుకు సాగుతాం. మా మిత్రులు ఎవరైతే, సోదరులు ఎవరైతే అయ్యప్ప స్వామికి సంబంధించి ఆనాడు తెలుసో తెలుకో చాలామంది, నేను నిన్న మొన్న 3 రోజుల క్రితం మంత్రికి పోయినప్పుడు ఒక అయ్యప్ప స్వామి భక్తుడు నా దగ్గర రాడు, కానీ సార్ మీరు గెలిస్తే తప్పకుండా అయ్యప్ప స్వామి దగ్గర నడుచుకుంటూ పోతా అని పోయి మొక్కులు తెచ్చుకునే అలాంటి భక్త సోదరులను కూడా చూస్తూ ఉంటే అదే మాకు ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తి భాగంలోనే మేము ముందుకు నడుస్తూ ఆ స్వామి మరి ఆశీస్సులతో మంచి చేద్దాం, మంచి చేసే కార్యక్రమాలు చేద్దామని నేను మీ అందరినీ కూడా మరొకసారి కోరుతా ఉన్నాను. ఇంకా అనేక కార్యక్రమాలు చేసేది సంవత్సరం గడిచింది. వీలున్నంత వరకు ఒక ప్రయత్న భాగంలో అయ్యప్ప స్వామి అదేవిధంగా భగవంతుని ఆశీస్సులతో మైలు చేసే ఓ ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం. ఇంకా కూడా మీ అందరి అభిమానంతో, మీ అందరి పెద్దలందరి ఆశీస్సులతో, మా మిత్రులు సహచర సోదరులందరి అభిమానంతో ఈ ప్రాంతం బాగుపడాలి. ఈ ప్రాంతానికి సంబంధించిన మరి ప్రజలందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుతూ సెలవు తీసుకుంటాను. స్వామి ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరికీ తెలుసు, కార్యక్రమ సేవకుని నేను మాత్రమే ఇక్కడ దేవాలయంలో ఓన్లీ సేవకుని. కానీ ఇక్కడ ఈ మండల కేంద్రంలోని నాగేంద్రగిరిపై నరమానవుడు కూడా సంచరించిన స్వామి, పశువుల కాపలు కూడా అలా వెళ్ళేది ఇలా వెళ్ళేది, ఎందుకంటే ఎక్కడానికి అనుకో లేకుండే ఈ స్థలంలో నాగేంద్రుడు ప్రత్యక్షంగా తిరుగాడుతుంటాడు. అందరికి చాలా మంది తెలిసి దర్శనం ఇచ్చారు. మరి ఇక్కడ దేవాలయం ఏర్పడడానికి పూర్తి సహాయ సహకారాలు మన మంత్రివర్యులు గారి మీకు అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి ఈ దివ్యమైన భవ్యమైన 10 రెట్టాంబడి ముందు సార్ని దేవుడి ముందు నమస్కరించద్దంటారు. కానీ నేను తప్పకుండా 10 రెట్టాంబడి దివ్య సన్నిధిలో స్వామివారికి వేల కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కరిస్తున్న స్వామి. మరి నా కష్టాలను గమనించి దేవాలయం ఎప్పటికీ నడపలేవు స్వామి నువ్వు అని చెప్పి ఒక 2 సంవత్సరాల క్రితం మీ ముందే స్వామి చెప్పడం జరిగింది, ఇట్లా కళ్యాణ మండపం కట్టిస్తా అని. వారు ఇప్పుడు అతి బ్రహ్మాండంగా దేవాలయ నిర్వహణ కోసం వారు శ్రీపాద కళ్యాణ మండపం మనందరి ప్రియతమ నాయకులు పెద్దలు వారి పేరు మీద చేస్తున్నారు. వారికి
నా జీవితాంతం నేను, నా కుటుంబ సభ్యులు, నా శిష్య బృందం, ఈ టెంపుల్ కు వచ్చే భక్తజన బృందం అంతా కూడా రుణపడి ఉంటారని ఉండాలని కోరుచు స్వామి శరణం, స్వామి శరణం.